1990వ సంవత్సరంలో చిరంజీవి బాలకృష్ణ నేనంటే నేను అంటూ పోటీపడ్డారు. 1990 జనవరి 12న ప్రాణానికి ప్రాణం విడుదల చేశారు బాలకృష్ణ గారు. సంక్రాంతి కానుక వచ్చిన ఈ చిత్రం ఓపెనింగ్స్ పరంగా ఆకట్టుకున్న సినిమా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు 1990 మార్చి 9న కొండవీటి దొంగ చిత్రంతో వచ్చి బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకున్నారు ఆయన. నెక్స్ట్ ఏప్రిల్ 25న నరసింహం నందమూరి బాలకృష్ణ గారు నారీ నారీ నడుమమురారి సినిమాతో వచ్చి మ్యూజికల్ హిట్ సాధించారు. నెక్స్ట్ చిరంజీవి గారు అదే సంవత్సరంలో మే 9న జగదేకవీడు అతిలోక సుందరి సినిమాతో వచ్చి ఇండస్ట్రీ హిట్ సాధించారు. నెక్స్ట్ బాలకృష్ణ గారు జూలై 7న ముద్దుల మేనల్లుడు సినిమాతో వచ్చి భారీ అంచనాలతో వచ్చి యావరేజ్గా నిలిచారు. నెక్స్ట్ అదే సంవత్సరంలో చిరంజీవి గారు ఆగస్టు 9న కొదమసింహం సినిమాతో వచ్చారు. కె మురళీమోహన్ రావు డైరెక్షన్ చేసిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అయితే అందుకోలేకపోయింది. నెక్స్ట్ మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారు నవంబర్ 14న రాజా విక్రమార్క సినిమాతో వచ్చి జస్ట్ యావరేజ్గా నిలిచిపోయారు. నెక్స్ట్ బాలకృష్ణ గారు సంవత్సరం చివరిలో డిసెంబర్ 21న లారీ డ్రైవర్ సినిమాతో వచ్చి సూపర్ హిట్ సాధించి మంచి ముగింపునిచ్చారు.